నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా నీకు చేతిలో పెట్టి నేను ఇంటికి తీసుకుపోయి సన్మానించి నీ ఇంటికాడ తోలేస్తామన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే బ్రోకర్ల దగ్గరికి కావచ్చు, రాజకీయ నాయకుల దగ్గరికి కావచ్చు. చివరికి ఎట్లొచ్చిందంటే మీ ఎంపీ గారితో ఒక లెటర్ పట్టుకొచ్చుకోపో, నీ బిల్లుకి పే చేస్తామనేటువంటి పరిస్థితి. అంటే ఎంపీ గారి లెటర్ తీసుకోవాల్సిందే, మళ్ళీ అల్లకెళ్ళి కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు. చివరికి ఆయన మాట్లాడతాడు, నాకు వస్తుందే నెలకు 18,500 కోట్లు, మీ చేతుల్లో పెడతా, మీరే జీతాలు ఇచ్చుకుంటారా, కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటారా, బియ్యానికి ఇచ్చుకుంటారా, కరెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటారా అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మరి గింత పేలవంగా గింత నిష్క్రియాపరత్వంలో ఉన్నటువంటి నీకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతున్నాం. నీవే పేలవంగా బోలగా ఇవాళ నా ఆర్థిక పరిస్థితి ఏం చేయమంటావు అని చెప్పి నువ్వు చేతులెత్తే పరిస్థితి వచ్చిందంటే నీకు చేతగాకనే నువ్వు చేతులెత్తున్నప్పుడు, నీ నిష్క్రియాపరత్వం కనపడుతున్నప్పుడు నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఇప్పటికైనా భూమి మీద నడిచి భూమి మీద దిగి మీ మంత్రులు మీరు అనవసరమైన పక్కకు పెట్టి ప్రజానీకానికి సేవలు అందించే కార్యక్రమం చేయమని చెప్పి కోరుతున్నాం. గ్రామాలకు పోతే నిన్న ఇందిరమ్మ కమిటీలను వేసినావు, నీ తాత జాగిరా, ఇండ్లు కట్టినా రోడ్డు